నమస్కారం సార్. మాది అకింపేట. నా పేరు వెంకటమ్మ. మాత దొంగ బుక్కులు ఎక్కువ ఉన్నాయి, భూమి తక్కువ ఉంది. దొంగ బుక్కులు ఉన్నోళ్ళు జిక్కిపోతామని చెప్పి ముందుకు ముందే అందించిండ్రు ఊరు పెద్ద మనిషికి. ఆ బుక్కుల ద్వారా ఇక మొత్తం భూములు అన్నీ గుంజేసుకుంటాం మొత్తం ఇచ్చిండ్రు అని మాకు భయపెట్టిస్తున్నారు. మేమైతే ఇవ్వలేము, మా పట్ట భూములు ఎవ్వరు ఇవ్వలేము. భూములు లేని బుక్కులు మాత్రమే ఇచ్చిండ్రు. అవి తీసుకొని 600 ఎకరాల భూములు వచ్చినాయి, 700 ఎకరాల భూములు వచ్చినాయి, ఇంకా కొన్ని మిగిలినాయి, అవి కూడా గుంజుకుంటాము అని మమ్మల్ని బెదిరిస్తున్నారు ఊరు పెద్ద మనుషులు. మా భూములు మాత్రం మేము ఇయ్యము. ఎవరైతే బుక్కులు ఇచ్చిండ్రో భూమి ఆడ చూపిస్తారో అనే తీసుకునుకోకో, మేము మాత్రం ఇయ్యం. మాకు ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాల కంటే ఎక్కువ లేవు మా ఊళ్ళో భూములు మాత్రము. మేము ఆ భూమి ఇచ్చి ఏమిటి మీద బతకాలి సార్? ఉన్నది పోయినాక ఏమిటి మీద బతుకుదాం మేము? మా పిల్లలు ఎట్లా బతకాలి, మేము ఎట్లా బతకాలి? మా తాత ముత్తాతలు మా అత్త మామలు సంపాదించిన భూమి అది, దాని మీదనే మేము వ్యవసాయం చేసుకొని బతుకుతున్నాం. ఆ భూమి పోయినాక మా పరిస్థితి ఏం కావాలి సార్? రోడ్డు మీద పడాలన్నా? మేము ఎక్కడ పోవాలి? మేము ఎట్లా బతకాలి? మా పిల్లలు ఎట్లా బతకాలి? మళ్ళీ మా కొడుకుల్ని మా మొగలను కూడా జైలు వేసారు. నెల రోజులు అవుతున్నారు. ఇది వరకు వాళ్ళకు బెయిల్ ఇస్తలేరు. ఊళ్ళో మళ్ళీ తిరిగి ఊరోళ్ళు భయపెట్టిస్తున్నారు, పోలీసు వాళ్ళు భయపెట్టిస్తున్నారు. ఇండ్ల మీద దాడి చేస్తున్నారు. ఆడపిల్లలు అనకుండా, పిల్లలు అనకుండా, పెద్దలు అనకుండా ఇక వచ్చిరి ఇంకా పట్టుకపోతాం వేసుకోపోతాం అని భయపెట్టిస్తున్నారు. ఇప్పటికి కూడా ఉంది సార్. ఇంకా ఊళ్ళో 2-3 ఉన్నారంట, దొరకలేరంట. వాళ్ళ గురించి గాలిస్తున్నారు. ఎప్పుడు పడితే అప్పుడు తిరుగుతున్నారు సార్. వచ్చిండు సార్, 2 రోజులు వచ్చిండు. మేము పోలేం సార్, మా బుక్కులు ఇవ్వలేము, మేము పోలేము. మాకు అవసరం లేదు ఆ బుక్కులు, మేము ఇవ్వలేము. మాకు అవసరం, మేము పోయి ఎంఆర్ఓకి ఏం చెప్పుదాము? మేము భూమి ఇయ్యము, మేము పోము మీటింగ్కి అని చెప్పి మేము పోలేము. దొంగ బుక్కులు ఇచ్చిన వాళ్ళు మొత్తం ఇస్తామని చెప్పి పోయినరు. మాకు పైసలు కావాలి, మేము భూములు ఇస్తాము అని వాళ్ళే పోయినరు. మేము పట్ట భూములలో మేము మీటింగ్ పోలేము, మేము బుక్కులు ఇవ్వలేము. మా భూమి మేము ఇయ్యము. మేము చచ్చిన పర్వాలేదు. ఇంత 9 నెలల సంధి పోరాటి ధర్నాలు చేసి కొడంగల్లో పెడితేమి, కోస్గిలో పెడితేమి, మా ఊళ్ళో అకింపేట రోడ్డు మీద పెడితేమి, ఊరు కాడ ధర్నాలు పెట్టినా కూడా ఆయనకు అక్కెర వస్తలేదు. ఆ ధర్నాలు పెట్టి కూడా ఎవరైతే ముందలుకున్నారో వాళ్ళనేసి లోపల నూకిండ్రు సార్. ఎవరైతే అడుగానికి ముందలుకున్నారో పేర్లు ఇప్పటికీ పేర్లు రాసి వాళ్ళని పంపిస్తున్నారు. ఇక ఇంటి పాటు మగపిల్లలు లేరు సార్. ఇక పోలీసు వాళ్ళు అంటే మాకు భయం అవుతుంది. ఇక ఇప్పుడు వస్తుండ్రు, అప్పుడు వస్తుండ్రు, ఇంకా పట్టుకపోతారు, ఇంకా మిగిలిపోయిన వాళ్ళని అని భయం. కంటిన్యూగా వస్తూ ఉన్నారు. ధన్యవాదాలు. మాది అకింపేట అనంతమ్మ. మేము మాత్రం భూములు ఇయ్యము. మా పట్ట భూములకు కూడా దరిద్రం చేస్తుండరు. ఈ పట్ట భూములకు కూడా నా మామిడి తోట 2 ఎకరాల మామిడి తోట పెట్టి అది కూడా తీసుకుంటామని అనుకున్నారు. కాస్త పట్ట భూమి పెద్దల భూమి ఇయ్యమంటుండము. నా పిల్లలు ఉన్నారు కానీ భూములు పట్టి ఎక్కడెక్కడ ఉరికిండ్రేమో భయపడి గంత భయపెడుతుండరు. పట్ట భూమి మేము ఇయ్యం. మేమేమిటి మీద బతుకులు? నా దందే నా పిల్లలు ఏమిటి మీద బతకాలి? నా మనమరాలు ఏమిటి మీద బతకాలి? దానికి ఇయ్యము సారు. మేము ఇయ్యము. మా తుండదేమిటి, మేము ఇచ్చేదేమిటి? నా పిల్లలు భూతాలు కష్టం చేసుకొని మన వండబెట్టుకొని పొట్టకు తినేది మేము. ఇంకో పని రాదు నా పిల్లలకు. గయవసం తిన్నా బతుకుతారు. మేము ఇయ్యం సారు. మేము ఇయ్యము. ఇక మరి వాళ్ళు ఎవరో ఏమో ఇక మాకేం తెలుసు సారు. ఆ దొంగ బుక్కులు సారు, వాళ్ళ బుక్కులు దొంగ బుక్కులు కారా సార్. భూమి ఉండాలి ఇస్తలేము, భూమి ఉండాల మాత్రం ఇస్తలేము. భూములు దొంగ బుక్కులు ఎట్లా పుట్టించుకున్నారో గాలి ఇస్తామంటుండవు. అప్పుడు మరి పుట్టించిండ్రు, మళ్ళీ వాళ్ళకే దాడి తెచ్చిండ్రు. మాకు దొంగ బుక్కులు పుట్టించుకున్నాము, మాకేమి బుగులు లేదు. మాది పట్ట భూములు సారు, తరతరాల భూములు. మేము పట్ట భూములు కొనుక్కునే ఉండదు. మా అత్త మామది ఉండదు, మా తాతది భూమి. మేము మాత్రం ఇయ్యం. నా పిల్లలుగా యోసం చేసుకొని బతుకుతారు. ఇంకో పని రాదు, ఏ పని రాదు నా పిల్లలకు.
ఆ భూతాల్లికి చేసుకుంటారు, పొట్టకు జీవ గడ్డి తింటాం. తొండలు గుడ్డు పెట్టండి భూములు కావు సారు మావి. మేము బోలు వేసుకొని పంట కన్న చెమ్మ పాడి కన్న బోలు వేసుకొని బావులు కొట్టుకున్నాము. నెత్తి మీద మన్ను పోసుకొని ఇట్లా మన్ను మోసుకొని బావుల గుట్టలు చేసుకొని బతుకుతున్నాం మేము. వెనకటికి మేము బావి కట్టుకున్న భూములు ఇప్పటి కూడా కావు. ఆ బావు గుంతల కాడికి వెళ్ళి తీసుకుంటామని కూకున్నారు. మేము మాత్రం లలితమ్మ మేము మాత్రం అక్కింపేట మేము మాత్రం భూములు ఇవ్వము. మేము కన్న తిప్పలవాడి కన్న రాజ్యాలు పోయి మేము పిల్లలకు ఉపాసం తపాసం పెట్టి మేము కొన్న భూములు సార్. మాకు చాలా ఇయనికి లేదు. మేము ఎంత ఆయాసపడమో మాకే సార్. మీకు ఇప్పుడు ఇచ్చి మేమేమి చెట్లు పడదామా గుట్టలు పడదామా? మేము ఎక్కడ నాకు 2 ఎకరాలు ఉండదు సార్. 2 ఎకరాలకు మేము ఇంత దౌర్జన్యం చేస్తే మమ్మల్ని ఇంత అన్యాయం చేస్తే మేము ఎక్కడ పోవాలి? మమ్మల్ని పూర గోసు కాకుండా చేసుకుంటాం సార్. మా పిల్లలు ఇంకా మేము ఇంకా వస్తాడు. ఇప్పుడు వస్తలే నిన్నమన్నా అక్కడికి వెళ్ళి ఉండనే ఉండరు పోలీసు వాళ్ళు. మమ్మల్ని అన్యాయం చేసి మేము గుట్టలు చెట్టు పట్టాలంటే మా పిల్లలు ఎక్కడ పోవాలి? మేము ఎక్కడ పోవాలి? ఎక్కడ పోదుం సార్? మేము మా తిప్పలు మాకు ఇప్పుడు ఇంత బోర్లు చేసుకొని కాయలు పండించుకొని ఇంత అదే ఇదే చేసుకుందాం అనేటాల కదా ఇట్లా అయింది. మా తిప్పలు దేవునికి ఎరుక.